అప్పుడు లేచి మళ్ళీ ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకు రాగానే కృష్ణుడు చూశాడు, ఏమిటి పక్కనే నది ఉంది, ఎంత ఆలస్యం చేసేవేంటి, అక్కడ ఏమైనా వింతలు కనబడ్డాయా అన్నట్టు. ఇక్కడ ఏమి ఎరగనట్టు కృష్ణుడు. ఆయన కూడా నమస్కారం చేసి, అద్భుతానీహ యావంతి భూమౌ వియతి వాజలే త్వయి విశ్వాత్మికే తాని కిమే దుష్టం విపశ్యత. స్వామి, నీలో లేని వింతలు ఏ నీటిలో ఉంటాయి, ఏ నింగిలో ఉంటాయి అన్నాడు ఆయన. అంతకుంటాయి మాట ఇక్కడ, అన్నీ నీలోనివే. నీలోన లేని చోజ్యము లే లోకమునందు చెప్పరీశ్వర, నీట నేల నింగిని ఉన్నవే నీలో చోజ్జంబులెల్ల నెగడు మహాత్మా. అంతే, ఇద్దరు సాభిప్రాయంగానే మాట్లాడారు. తర్వాత రథాన్ని తోలుతూ క్రమంగా మధురానగరానికి చేరుకున్నారు. మధురానగరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా రథాన్ని ఆపమన్నాడు కృష్ణ పరమాత్మ. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు. స్వామి, ఇదేం మాట, నేను ఇంకంత ఊహలు చేసుకుంటున్నాను, నేను ఇంటికి తీసుకొచ్చి ఆతిథ్యం ఇవ్వాలి, చాలా 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 ఆలోచించాను. నువ్వన్న ఆలోచించావు కానీ నేను వచ్చిన పని పూర్తి చేస్తే కానీ నీ దగ్గరికి రానియ్యా నీ ఇంటికి. అందుకే ఇక్కడ దింపు, నేను వెళ్ళొస్తాను. ఎందుకంటే యదుచక్ర ద్రోహం హత్వా వితరిష్యే సుహృత్ప్రియం, యదువంశీయుల్ని నాశనం చేయాలని సంకల్పంతో ఉన్నటువంటి కంసుడిని వధించి అప్పుడు నా మిత్రుడికి ప్రీతిని చేస్తాను, అప్పుడు వస్తాను నాయన అని చెప్పి అక్కడ రథం ఆపించి బలరామ సహితంగా తాను దిగాడు. నందుడు వాళ్ళందరూ కూడా రథాలు ఆపుకున్నారు అక్కడికి రాగానే. అప్పుడు కృష్ణ పరమాత్మ మధురానగర వీధిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ వీధిలో వెళుతున్న కృష్ణుడిని ధ్యానించడం ఒక యోగం. ఇందులో చాలా ఉన్నాయి. అదే మధురైక రసం వపుర్విభో మధురావీతి చరం భజామహే నగరీ మృగశాబలోచనం నయనేందీవర వర్షవర్షితం అంటారు లీలాస్కృతి. మధురానగర వీధుల్లో నడుస్తున్న మధుర రసస్వరూపుడైన కృష్ణుడికి నమస్కారము. ఆ ఒక్క నడకలో ఎవరెవరిని ఎలా అనుగ్రహించాలో చేశాడండి ఇక్కడ. అందులోనే ఎవరిని శిక్షించాలి, ఎవరిని రక్షించాలి, అంత అందులోనే చూపించాడైనా. దీనిని పెద్దలు ఏం చెప్తారంటే కృష్ణోపాసన ఫలములు ఈ లీలలో ఉన్నాయి అన్నాడు. భగవంతుని ఆరాధించడం వల్ల వివిధ ఉపచారాలతో ఆరాధిస్తాం కదా, ఏ ఏ ఉపచారాలు ఏ ఏ ఫలాలు ఇస్తాడో ఇందులో కనబడుతుందట. దీనికి ప్రమాణం పద్మపురాణంలో భగవంతుణ్ణి ఏ ఏ ఉపచారంతో ఆరాధిస్తే ఏ ఏ ఫలములు వస్తాయో చెప్పారు. ఇక్కడ ఉపచారం చేసినప్పుడు ఆ ఫలములు ఎప్పుడు ఇక్కడ కనబడుతుంది, అది అన్వయించుకోవాల్సిన అవసరం ఇక్కడ. మొత్తానికి ఆయన ప్రవేశించగానే మధురానగర వీధుల్లో వాళ్ళందరూ అలా చూస్తూ నిలబడిపోయారండి. అసలు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడే పల్లెల్లో వాళ్ళందరూ కృష్ణుని చూడడానికి వచ్చేసారు త్రోవలో. ఇంకా మధురానగరంలోకి వచ్చాక అందరూ చాలా చూస్తున్నారు. మరికొంతమంది ఇలా అయితే కనబడదు, జనం ఎక్కువైపోయారని చెప్పి కోట బురుజుల మీదకి ఎక్కి చూస్తున్నారు. ప్రాసాద శిఖరాడూఢా పృచ్యుత్ఫుల్ల ముఖ అంబుజా. చూసిన వాళ్ళు ఊరుకోకుండా ఆ పువ్వులు గంధం ఇవి తీసుకుని పైనుంచి కృష్ణుని మీద జల్లుతున్నారు. ఇక్కడ చూస్తే పూజించే బుద్ధి వేసే మూర్తి అయినా. ఒక్కొక్కరు అనుకుంటున్నారు, ఆహా నంద తపఫలంబు సుగుణంబుల పుంజము గోపకామిని బృందము నోము పంట సిరివిందు దయాంబుధి యోగి బృందముల్ డెందములందు కోరెడి కడింది నిధానము చేరవచ్చను సుందరులార రెండు చని చూతము కన్నుల కొర్కె తీరగన్ అని వాళ్ళందరూ చూస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కాంతలు, మధురానగర కాంతలు పైన ఉంటూ వీడటే రక్కస విగత జీవగా విగత జీవిగా చన్నుబాలు త్రావిన మేటి బాలకుండు వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు వీడటే మందలు వెన్నలో దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు వీడటే వెలయించి వ్రేతల మానంబు చొరలాడిన లోకసుందరుండు వీడు లేకున్న పురము అటవీ స్థలంబు వీని పొందని జన్మము విగత ఫలము వీని పలుకని వచనంబు విహగరుతము వీని చూడని చుట్కులు వృధలు వృధలు. మొత్తానికి అచ్చం ప్రహ్లాదుడు అన్నట్టే, ఈయన చూడకపోతే ఆ కళ్ళు వ్యర్థము, ఈయన నమస్కరించకపోతే ఆ చేతులు వ్యర్థము, ఆయన పలకకపోతే ఆ నోరు వ్యర్థము, మొత్తానికి వీని పొందకపోతే ఆ జన్మ వ్యర్థము అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళు విన్న లీలలు ఉన్నాయి, ఆయన వచ్చాడని ఆనందాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అలా వాళ్ళు వెళుతూ ఉంటే బట్టల మీద రంగులద్దుతూ రాజవస్త్రములని సిద్ధం చేసుకునేటువంటి వాడు ఒకడు మూట కట్టుకుని వస్తున్నాడు. రజకుడు భగవంతుడు దగ్గరికి వచ్చి, ఏమిటి వస్త్రాలు, నేను తీసుకోవచ్చా అన్నట్టు ఆయన. అంటే మీరు నిత్యం గిరివనే చరాహ, చూస్తుంటే తెలుస్తుంది కొండల్లో అడవుల్లో పడి తిరిగేటువంటి వాళ్ళు మీరు.
ఇది రాజద్వస్త్రములు, ఇవన్నీ రాజులు మాత్రమే ధరించదగ్గ వస్త్రములు, నీలాంటి గోపకులకు కాదు అనగానే కృష్ణ పరమాత్మ అతడు కుపితంగా మాట్లాడుతుంటే చూసి రజకస్య కరాగ్రేణ శరక్కాయాదపాయతయత్ ఒక్కడు కొట్టేట లెంప మీద కృష్ణుడు. వెంటనే తల ఎగిరిపోయింది, రెండు తెగిపోయి అంత గట్టిగా కొట్టాడు. ఏమిటంటే అంత పని చేశాడంటే వాడు ఒక రాక్షసుడు, అది ఆయనకు తెలుసు. ఏ జీవుడు ఏమిటో ఆయనకు తెలుసు, ఎవరిని ఎలా శిక్షించాలో ఆయనకు తెలుసు. ఆ పని చేశాడు. అంటే వస్తూనే ముందు చేసిన పని ఏమిటంటే తల కొట్టి అప్పుడు లోపలికి వచ్చాడు. ఇక్కడ అంటే ఆయన లోపల ప్రవేశించాలంటే ముందు ఒక అవిద్య గ్రంథిని ఛేదించే కదా లోపలికి రావాలి. అప్పుడే ఎవరైనా గ్రహించి ఆరాధన చేస్తారు. అందుకు ముందు వాడిని కొట్టి తర్వాత లోపలికి వచ్చాడు ఇక్కడ. హలో అంటే అహంకారాన్ని కొట్టి లోపలికి వచ్చాడని అర్థం ఇక్కడ.